ఓకే. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ముందుగా మనకి ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్లో ఇమీడియట్ అప్లైనర్ అయినటువంటి శ్రీమతి భాగ్య కోటేశ్వరి మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మై అప్ టు అప్లైనర్ V3 ర్యాంకు హోల్డర్ శాంతారావు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మూడో అప్లైనర్ మరియు V4 ర్యాంకు హోల్డర్ అయినటువంటి తమిళనాడు ఆనందన్ సార్ గారికి నా అభినందన మందారమాలను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈవినింగ్ ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఎల్జిఎన్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు ఆరిజిన్ ఎల్జిఎన్ఎస్ కాయిన్. మనకి ప్రపంచవ్యాప్తంగా 3 రకాల క్రిప్టో కాయిన్స్ ఉన్నాయి. అలాగే 3 రకాల కరెన్సీలు కూడా ఉన్నాయి. మొట్టమొదటిది ఫిజికల్ కరెన్సీ. ఈ ఫిజికల్ కరెన్సీ అనేది భూమి మీద మొట్టమొదటి ఎలా స్టార్ట్ అయిందంటే వస్తు మార్పిడి రూపంలో స్టార్ట్ అయింది. అంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువు ఎదుటి వాళ్ళకి ఇస్తే ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువు మనకిచ్చేవాళ్ళు. అలా స్టార్ట్ అయినటువంటి కరెన్సీ కాలక్రమేణా తోలు నాణ్యాలు వచ్చినాయి, వెండి నాణ్యాలు వచ్చినాయి, బంగారపు నాణ్యాలు వచ్చినాయి. ప్రజెంట్ కాగితాల జనరేషన్ నడుస్తుంది. మనకి రూపాయి బిళ్ళ దగ్గర నుంచి 500 రూపాయల నోట్ల దాకా ఉన్నవన్నీ కూడా ఫిజికల్ కరెన్సీ. తర్వాత మనకి గత కొన్ని సంవత్సరాల క్రితం డిజిటల్ కరెన్సీ అనేది రావటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఎలాగా. అయితే ఫిజికల్ కరెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. ఒక 500 రూపాయల నోటికి రంగు అయినా కానీ అది చెల్లదు, చినిగినా కానీ చెల్లదు. మరి మనం ఒక 10 లక్షలు 20 లక్షలు మన బంధువులకి ఇచ్చి రావాలంటే ఒకరోజు పని మానుకొని ఆ క్యాష్ని 1-2 సార్లు లెక్క పెట్టి జాగ్రత్తగా బ్యాగులో సర్దుకొని దొంగల బారిన పడకుండా మన బంధువులకి ఇచ్చి రావాలి. ఇంత జాగ్రత్త తీసుకోవాలి. అదే మనకి ఈ ఫోన్పే, గూగుల్ పే, డిజిటల్ కరెన్సీలు వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయినాయి. ఒక రంగు అయితేనే ప్రాబ్లం లేదు, చినిగిందనే ప్రాబ్లం లేదు, చిల్లర లేదనే ప్రాబ్లం లేదు. చిల్లరకి కూడా భలే ఇబ్బంది పడేవాళ్ళం ఫిజికల్ కరెన్సీ. ఒక 500 రూపాయలు చిల్లర కావాలంటే 10 మందిని అడగాల్సి వచ్చేది. కానీ మనకి ఈ డిజిటల్ కరెన్సీ ఫోన్పే వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏమీ లేవు. అయితే ట్రాన్సాక్షన్ కూడా మనం అంకెలు ట్రాన్స్ఫర్ చేస్తే 1 సెకండ్లో 1 లక్ష రూపాయలైనా సరే మన ఫ్రెండ్ అకౌంట్కి వెళ్ళిపోతాయి. మనకి నెట్ బ్యాంకింగ్లు వచ్చిన తర్వాత ఒక 5 లక్షలు 10 లక్షలైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత మనకి మూడవ కరెన్సీ క్రిప్టో కరెన్సీ అనేది ప్రపంచంలో నడుస్తుంది. ఇది 1% పీపుల్ మాత్రమే తెలుసు, ఇంకా తెలియని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సరే, మనకి ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే మనం ఒకేసారి ఎంత అమౌంట్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 1 కోటి రూపాయలైనా సరే, 10 కోట్లైనా సరే, 100 కోట్లైనా సరే సింగిల్ ట్రాన్సాక్షన్ లో మన అకౌంట్ నుంచి మన ఫ్రెండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే క్రిప్టో కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్ అని, బిఎన్బి అని, పాలిగన్ అని ప్రపంచంలో కొన్ని వేల రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. అయితే ఈ క్రిప్టో కరెన్సీ అనేది నడవటానికి ఒక వ్యాలెట్ కావాలి. ఆ వ్యాలెట్లే Web3 ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఆల్ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్లు, ట్రస్ట్ వ్యాలెట్ కానీ, షేపాల్ కానీ, బినాన్స్ కానీ, ఎనీ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ అనేది అంటే మనకి రూపాయలు దాచుకుంటానికి బ్యాంకులు ఎలాగైతే ఉంటాయో అలాగే క్రిప్టో కరెన్సీ దాచుకుంటానికి మనకి వ్యాలెట్లు అనేవి అలాగుంటాయి.
మన క్రిప్టో కరెన్సీ వచ్చి యుఎస్డిటితో కొనుక్కుంటాము. ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది. ఒక దేశపు కరెన్సీ ఇంకొక దేశంలోకి మార్పిడి చేసుకొని మనం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీ వచ్చేసి ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా కానీ ఒకటే కరెన్సీ ఉంటుంది, ఈక్వల్ కరెన్సీ ఉంటుంది. కాకపోతే దాని వాల్యూ ఆ దేశపు యొక్క కరెన్సీ వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకి అమెరికా $1 వచ్చి 90 రూపాయల నుంచి 100 రూపాయల దాకా నడుస్తుంది. అలా ఉంటుంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీని బట్టి, వాళ్ళ యొక్క రేటుని బట్టి ఆ కరెన్సీ యొక్క విలువ ఆధారపడి ఉంటుంది. అలాగే మనది ఎల్జిఎన్ఎస్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ. ఇది మనకి ఈ కరెన్సీ కొనుక్కోవాలంటే విధానం ఎలాగంటే, మనం యుఎస్డిటీలు అనేది బిఎన్బి బ్లాక్ చైన్ వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు. అలాగే పాలిగన్ వాళ్ళు దాయ్ అనే కరెన్సీని క్రియేట్ చేయడం జరిగింది. అంటే యుఎస్డిటి బిఎన్బి బ్లాక్ చైన్ మీద ఎలా నడుస్తుందో అలాగే దాయ్ అనేది పాలిగన్ బ్లాక్ చైన్ మీద నడుస్తుంది. యుఎస్డిటీలని దాయిలుగా మార్చుకొని డిఏఐ దాయిలుగా మార్చుకొని దాయిల్ని ఎల్జిఎన్ఎస్లుగా స్వాప్ చేసుకొని మనం ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో స్టేక్ చేసుకుంటాం. ఓకే, రైట్, ఇది విధానం. సరే, ఇది మనకి ఎల్జిఎన్ఎస్ కాయిన్ అనేది ఎప్పుడు పుట్టిందంటే 2024వ సంవత్సరంలో మార్చి 7వ తారీఖున పుట్టడం జరిగింది. మరి దీనిని ఎవరు సృష్టించారంటే యుఎస్ఏ, రష్యా, చైనా, సింగపూరు, మలేషియా 5 దేశాలలో ఉన్నటువంటి క్రిప్టో ఎక్స్పర్ట్స్, క్రిప్టోలో మంచి అనుభవం కలిగినటువంటి ఫ్రెండ్స్ కలిసి ఈ ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ ని సృష్టించడం జరిగింది. మనకి మొదట్లో చెప్పుకున్నట్లు 3 టైప్ ఆఫ్ క్రిప్టో కాయిన్ ఇన్ మార్కెట్. మనకి మార్కెట్ లో 3 రకాల క్రిప్టో కాయిన్లు ఉన్నాయి. ఒకటి మైనబుల్ కాయిన్. మైనబుల్ కాయిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక క్రిప్టో కరెన్సీని ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ లో ఆ మెకానిజం ద్వారా ఆ కాయిన్ ట్రాన్సాక్షన్ అయినప్పుడల్లా కొన్ని న్యూ కాయిన్స్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అంటే వాటి పుట్టుక పెరుగుతూ ఉంటుంది. ట్రాన్సాక్షన్లు పెరిగే కొద్దీ ఆ కాయిన్ యొక్క ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. వీటిల్ని మైనబుల్ కాయిన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బీటీసీ, ఇథీరియం, అడా, ఇలా చాలా రకాల కాయిన్లు ఉన్నాయి. అలాగే ప్రీ మైండ్ టోకెన్. ప్రీ మైండ్ టోకెన్ అంటే ఒక టోకెన్ ని సృష్టించేటప్పుడు 1,00,000 టోకెన్లను 1,00,00,000 టోకెన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. 5 సంవత్సరాలు గడిచినా, 10 సంవత్సరాలు గడిచినా, 100 సంవత్సరాలు గడిచినా ఆ 1,00,000 టోకెన్లే ఉంటాయి. ఆ టోకెన్ల సంఖ్య పెరగదు, తరగదు, కానీ దాని విలువ పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. అలాగే మింటింగ్ కాయిన్. ఈ మింటింగ్ కాయిన్ చెప్పుకోబోయే ముందు మన ఎల్జిఎన్ఎస్ కాయిన్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుందాము. అయితే క్రిప్టో కరెన్సీలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎనీ క్రిప్టో కరెన్సీ, ప్రపంచంలో ఉన్న అన్ని క్రిప్టో కరెన్సీల యొక్క ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది అంటే, ఎక్కువ మంది ఆ కాయిన్ని కొన్నప్పుడు దాని విలువ పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది ఆ కాయిన్ని అమ్మినప్పుడు దాని విలువ తరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం క్రిప్టో కరెన్సీలో ప్రాఫిట్ పొందాలి అంటే ఆ కాయిన్ యొక్క ప్రైస్ తగ్గినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఏ వస్తువైనా సరే. ఇప్పుడు మనం ఒక ఆదాయం మనకి చేతికి వచ్చినప్పుడు మనం 4 రకాలుగా ఇన్వెస్ట్ చేస్తాం. ఒకటి వెండి మీద ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది, రెండవది బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది, మూడవది భూమి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది క్రిప్టో కరెన్సీ మీద గత 15 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నలుగురిలో ఎవరికి ఎక్కువ ఇన్కమ్ వచ్చిందంటే
క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించారు. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏమి జాగ్రత్త? ఏ వస్తువైనా సరే, ఒక భూమి అయినా సరే, మనం ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఒక ఎకరం కొన్నాం. కొని ఆ ఎకరాన్ని 15 లక్షలకు అమ్మినప్పుడు మాత్రమే మనకి 5 లక్షల ప్రాఫిట్ వస్తుంది. అదే 8 లక్షలకు అమ్మామనుకోండి 2 లక్షలు లాస్లో ఉంటుంది. అలాగే ఏ వస్తువైనా అంతే. అలాగే క్రిప్టో కరెన్సీ కూడా ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్ముకుంటే మనకు ఆ మార్జిన్ అనేది, ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఓకే, రైట్. సరే, ఈ మింటింగ్ కాయిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మన ఎల్జిఎన్ఎస్ కాయిన్ గురించి. మనకి ఫస్ట్ ఫేజ్ లో $4 ప్రైజ్ తో ఒక ఎల్జిఎన్ఎస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఫేజ్ లో వీళ్ళు స్టార్టింగ్ వచ్చి $2,80,000 పెట్టుబడి, అంటే ఒక 2,80,00,000 రూపాయలు. $2,80,000 అంటే సుమారుగా 2,80,00,000 రూపాయలు పెట్టుబడితో ఒక 70,000 ఎల్జిఎన్ఎస్ క్రియేట్ చేశారు ఫస్ట్ ఫేజ్ లో. ఫస్ట్ ఫేజ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేది రన్ అవుతుంది. సెకండ్ ఫేజ్ లో $1 విలువతో ఒక ఎల్జిఎన్ఎస్ క్రియేట్ చేశారు లైఫ్ టైము. అంటే దీని అర్థం ఏంటంటే, మనం $1 ఒక దాయిని లేదా ఒక యుఎస్డిటిని ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ $1 కాస్త ఒక ఎల్జిఎన్ఎస్ గా కన్వర్ట్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక $100 మనం ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే 100 ఎల్జిఎన్ఎస్ గా మారిపోతాయి. ఓకే, రైట్. సరే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఒక $200 ఇన్వెస్ట్ చేసాం. ప్రజెంట్ ఈ రోజు ఒక ఎల్జిఎన్ఎస్ కాయిన్ ప్రైస్ వచ్చి $6 ఉంది, $6 ఉంది. $6 చొప్పున $200 ఎన్ని కాయిన్లు వస్తాయి మనకి? $100 16 96 అంటే 16 కాయిన్స్ వస్తాయి. $200 సుమారుగా ఒక 32 కాయిన్లు వస్తాయి. కానీ ఈ $200 మనం ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దాన్ని మింటింగ్ చేయటం అంటారు. ఆ మింటింగ్ చేసినప్పుడు అవి 200 ఎల్జిఎన్ఎస్ గా మారిపోతాయి. కానీ మనకి ఇస్తుంది ఎన్ని ఇస్తున్నారు? 32 ఎల్జిఎన్ఎస్ మాత్రమే ఇస్తున్నారు. అంటే 200లో 32 ఎల్జిఎన్ఎస్ మైనస్ చేస్తే 168 ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో ఉండిపోతున్నాయి. దాన్నే లిక్విడిటీ వ్యాలెట్ అంటారు. ఓకే, అంటే ఇక్కడ మీకు అర్థం అవడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్జిఎన్ఎస్ కాయిన్ ప్రైజ్ ఒక $20 కనుక ఉన్నట్లయితే $200 10 కాయిన్లు వస్తాయి. 200లో 10 కాయిన్లు పోతే 190 కాయిన్లు డిపాజిట్ ఇన్ ట్రెజరీ వ్యాలెట్, అది లిక్విడిటీ వ్యాలెట్ లో వెళుతుంది. లిక్విడిటీ వ్యాలెట్ అంటే ఏమిటంటే, ఇప్పుడు మన దగ్గరికి ఒక వ్యక్తి $1,00,000 కావాలని అప్పు కోసం వచ్చాడు. అప్పు కోసం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ వ్యక్తి దగ్గర ఏమైనా ఆస్తి ఉందా లేదని చెక్ చేసుకోవాలి. తర్వాత ఇతనికి ఇన్కమ్ ఆదాయం ఏమైనా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఇతను మనకి తిరిగి తన ఖర్చులు పోను మిగిల్చుకొని భవిష్యత్తులో మనకి తిరిగి ఇవ్వగలడా లేదని చెక్ చేసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని కనుక మనం అప్పిచ్చినట్లయితే మన అప్పు మనకి సక్రమంగా మన ఇంటికి వస్తుంది. అదే కనుక ఇవేమి చూసుకోకుండా అడిగాడని అప్పు కనుక ఇస్తే, అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఇంట్లో ఫ్యాన్ వేసుకొని చక్కగా నిద్రపోతా ఉంటాడు. అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు రోజు పని మానుకొని. అలాగే మనం ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఆ కంపెనీలో లిక్విడిటీ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, రైట్. ఇక్కడ మనకి 10% మనకు వస్తే 90% కంపెనీలో లిక్విడిటీ వ్యాలెట్ లో ఉంటుంది. కాబట్టి మనకి
ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది భద్రత కలిగి ఉంటుంది ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఇందులో టైప్స్ ఆఫ్ ఇన్కమ్ 4 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఒకటి ప్రాఫిట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రెండవది పిఓఏ అండ్ పిఓఏ ఇన్కమ్, నెక్స్ట్ ర్యాంక్ అండ్ రివార్డ్స్, నెక్స్ట్ విత్డ్రాల్ పూల్ ఇన్కమ్. వీటి గురించి క్లారిటీగా తెలుసుకుందాం. మొట్టమొదటిది వచ్చి ప్రాఫిట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రతి 8 గంటలకు ఒక్కసారి ఇన్కమ్ వస్తుంది. అంటే రోజుకి 3 షిఫ్ట్లు, 8 గంటల్లో ఎంత వస్తుందంటే 0.2% వస్తుంది ప్రతి 8 గంటలకి ఒకసారి. 3 షిఫ్ట్ల మీద 0.6% అనేది రావటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవడం కోసం ఒక వ్యక్తి దగ్గర ఒక 500 ఎల్జిఎన్ఎస్లు ఉన్నాయి, కాయిన్లు. 500 ఎల్జిఎన్ఎస్లు ఉంటే మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని 500 ఇంటూ 0.2 పక్కన పర్సెంటేజ్ గుర్తు కనుక నొక్కితే ఒక ఎల్జిఎన్ఎస్ వస్తుంది. అంటే 8 గంటలకి ఒక ఎల్జిఎన్ఎస్ వస్తే రోజుకి 3 షిఫ్ట్లు కాబట్టి 3 ఎల్జిఎన్ఎస్లు వస్తాయి. ఓకే, రైట్. అదే కనుక ఒక వ్యక్తి దగ్గర 1000 ఎల్జిఎన్ఎస్లు ఉన్నాయి. 1000 ఎల్జిఎన్ఎస్లు ఉన్నటువంటి వ్యక్తికి 1000 ఇంటూ 0.2% అంటే ప్రతి 8 గంటలకి 2 ఎల్జిఎన్ఎస్లు వస్తాయి. రోజుకి 3 రోజులు 6 ఎల్జిఎన్ఎస్లు వస్తాయి. ఈ రోజు ఉన్న రేటు ప్రకారం 6 ఎల్జిఎన్ఎస్లు అంటే 6 $36, అంటే 3600 రూపాయలు పర్ డే. నెలకు వచ్చి 1,08,000 రూపాయలు. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేయాలనే కండిషన్ అనేది ఏమీ లేదు. మీరు ఒక ఎల్జిఎన్ఎస్ దగ్గర నుంచి అన్లిమిటెడ్ ఎన్ని ఎల్జిఎన్ఎస్ అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక ఎల్జిఎన్ఎస్ చేసుకోవచ్చు, 10 ఎల్జిఎన్ఎస్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, 20 ఎల్జిఎన్ఎస్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం ఇన్వెస్ట్ చేసుకున్న దానికి యాడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇది సెల్ఫ్ ఇన్కమ్. అంటే నేను ఎవరికి చెప్పను, నా దగ్గర కొంత పెట్టుబడి ఉంది, ఈ పెట్టుబడి నేను ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు డైలీ ఏమన్నా ఇన్కమ్ వస్తుందా, నెలకి ఏమన్నా ఇన్కమ్ వస్తుందా అనే వాళ్ళ కోసం ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇందులో మనకి నెట్వర్క్ అంటేనే టీం వర్క్. ఓకే, నెట్ అంటే ఏంది? వల అన్నటం. ఇక్కడ మనకి నెట్వర్క్ లో లక్షలు పెట్టుబడి పెట్టవలసిన పని లేదు. ఓకే, సింపుల్ గా ఎలా సంపాదించుకోవాలో చెప్తా. ఇక్కడ టీం వర్క్, నెట్వర్క్ అంటే టీం వర్క్. అంటే నెట్ అంటే వల అల్లుకు రావటం, అంటే టీం ద్వారా అల్లుకు రావాలి, అది నెట్వర్క్ అంటే. కానీ మనం ఈ పని చేయకుండా లక్షలు అప్పులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం నెట్వర్క్ కంపెనీలో. సరే, ఇక్కడ మనకి టీం ద్వారా 2 ఇన్కమ్స్ ఉన్నాయి. ఒకటి లెవెల్ ఇన్కమ్, రెండవది ర్యాంకుల్ ఇన్కమ్. ఇక్కడ లెవెల్ ఇన్కమ్ వచ్చి మనకి 15 లెవెల్స్ మీద మనకి ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. సరే, మనం ఫస్ట్ అంటే మన డైరెక్ట్ గా ఉన్నటువంటి వ్యక్తుల మీద, ఫస్ట్ లెవెల్ వ్యక్తుల మీద 16% కమిషన్ వస్తుంది. 16% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డౌన్ లైన్ కి $1 వస్తే మనకి 16 సెంట్లు వస్తాయి. అంటే మనం రూపాయికి 100 పైసలు అంటాం, డాలర్కి 100 సెంట్లు అంటారు. అదే మన డైరెక్ట్ అతనికి $100 వస్తే ప్రతి 8 గంటలకి మనకి $16 వస్తాయి. ఇక్కడ ఎంత ఇన్కమ్ అన్నా రాని ప్రతి 8 గంటలకు మాత్రమే మనకి కౌంట్ అవుతుంది. రెండవ 8 గంటలకి రెండవ ఇన్కమ్, మూడవ 8 గంటలకి మూడవ ఇన్కమ్ వస్తుంది. రోజుకి 3 సార్లు ఇన్కమ్ వస్తుంది, ఏ ఇన్కమ్ అయినా సరే ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో. అయితే ఇక్కడ ఈ 16% కమిషన్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలంటే $120 ఉండాలి మన వ్యాలెట్ లో. ఎవరి దగ్గర అయితే $120 విలువ కలిగిన ఎల్జిఎన్ఎస్లు ఉంటాయో ఆ వ్యక్తి టీం మెంబర్ గా కౌంట్ లోకి వస్తారు. అప్లైన్ కైనా సరే కౌంట్ లోకి వస్తారు. మన డౌన్ లైన్ దగ్గర నుంచి మనకి ఇన్కమ్ రావాలన్నా కానీ మన దగ్గర $120 ఉండాలి. ఇది మినిమం బ్యాలెన్స్.
సిస్టమ్ కండిషన్ లేదు. మీకు ఆ కమిషన్ కావాలనుకుంటేనే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం, నాకు అవసరం లేదనుకుంటే చేయవలసిన పని లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ అంటే సెకండ్ లెవెల్ మీద 10% కమిషన్ వస్తుంది. ఈ 10% కమిషన్ తీసుకోవాలి అంటే మన దగ్గర 2 కండిషన్లు ఉండాలి. ఒకటి, డైరెక్ట్ గా 2 ఉండాలి. మన వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చేసి $320 ఉండాలి. అదే గనక థర్డ్ జనరేషన్ 3వ లెవెల్ మీద మనకి 8% కమిషన్ వస్తుంది. ఈ 8% కమిషన్ తీసుకోవాలంటే మన దగ్గర 2 కండిషన్స్ ఉండాలి. ఒకటి, మనకి డైరెక్ట్ గా 3 ఉండాలి. మన వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చేసి $520 ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ అంటే 4th లెవెల్ మీద 7% కమిషన్ వస్తుంది. ఈ 7% కమిషన్ తీసుకోవాలంటే మనకు డైరెక్ట్ గా 4 ఉండాలి. మన వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చేసి $820 ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ 5th to 8th లెవెల్ వరకు 6% కమిషన్ వస్తుంది. ఈ 6% కమిషన్ తీసుకోవాలంటే ప్రతి లెవెల్కి 5వ లెవెల్కి డైరెక్ట్ 5 ఉండాలి. 6వ లెవెల్కి డైరెక్ట్ గా 6 ఉండాలి. 7వ లెవెల్కి డైరెక్ట్ గా 7 ఉండాలి. 8వ లెవెల్కి డైరెక్ట్ గా 8 మంది ఉండాలి. మన వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చేసి $1220 ప్లస్ ఉండాలి. నెక్స్ట్ 9వ లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు 5% కమిషన్ వస్తుంది. ఈ 5% తీసుకోవాలంటే 9వ లెవెల్ నుంచి రావాలంటే డైరెక్ట్ 9, అంటే ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క డైరెక్ట్ పెరుగుతూ ఉంటుంది. టోటల్ గా 15 లెవెల్స్ నుంచి మనకి కమిషన్ రావాలి అంటే డైరెక్ట్ గా 15 మంది ఉండాలి. మన వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చేసి $10,000 ఉండాలి. ఇక్కడ ఏ లెవెల్లో ఉండి ఎంతమందిని డైరెక్ట్లు చేసుకొని ఎంత బ్యాలెన్స్ ఉంచుకుంటే మనకి ఆ లెవెల్ నుంచి కమిషన్ అనేది రావటం జరుగుతుంది. అది మన ఇష్టం. ఓకే, రైట్. ఇది టీమ్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్. నెక్స్ట్ ర్యాంకుల్ ఇన్కమ్. ఓకే, ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో అందరూ పనిచేసే ఇన్కమ్. నెక్స్ట్ హైయెస్ట్ ఇన్కమ్ ఇన్ ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్టు. ఇందులో మనకి అదే ర్యాంకుల్ ఇన్కమ్. ఇందులో 6 ర్యాంకులు ఉన్నవి. V1, V2, V3, V4, V5, V6 అనే 6 ర్యాంకులు ఉన్నవి. మనకి ఇక్కడ ర్యాంకులు అచీవ్మెంట్ అవటానికి మనకి కావాల్సింది 3 వ్యక్తులు మాత్రమే. ఓకే, ఫస్ట్ లెగ్, సెకండ్ లెగ్, థర్డ్ లెగ్ 3 వ్యక్తులు మాత్రమే. ఒక్కొక్క లెగ్ నుంచి అంటే ఫస్ట్ లెగ్ నుంచి $50,000 అంటే $50,000 బిజినెస్. సెకండ్ లెగ్ నుంచి $50,000 బిజినెస్. థర్డ్ లెగ్ నుంచి $50,000 బిజినెస్. అంటే ప్రతి లెగ్ నుంచి ఒక $50 లక్షల బిజినెస్. అది ఒక వ్యక్తి చేయొచ్చు, లేదా 10 మంది కలిసి చేయొచ్చు, లేదా 100 మంది కలిసి చేయొచ్చు. జనం ఎంతమంది అన్నా కానీ మనకి $50,000 బిజినెస్ జరిగిందా లేదా ఒకటే కౌంటు. 3 లెగ్గల నుంచి ఒక్కొక్క లెగ్ నుంచి $50,000 బిజినెస్ కనుక జరిగితే ఇందులో మనం V1 ర్యాంక్కి ఎలిజిబుల్ అవుతాం. V1 ర్యాంక్ అయితే మనకి నెలకి $7 లక్షల నుంచి 15 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే గనక ఫస్ట్ లెగ్ నుంచి $150,000 బిజినెస్, సెకండ్ లెగ్ నుంచి $150,000 బిజినెస్, థర్డ్ లెగ్ నుంచి $150,000 బిజినెస్ కనుక జరిగితే మనం ఇందులో V2 ర్యాంక్కి ఎలిజిబుల్ అవుతాము. V2 అయినటువంటి వ్యక్తికి నెలకి $15 లక్షల నుంచి 30 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది ఇన్కమ్. నెక్స్ట్ ఫస్ట్ లెగ్ నుంచి $3 లక్షల బిజినెస్, సెకండ్ లెగ్ నుంచి $3 లక్షల బిజినెస్, థర్డ్ లెగ్ నుంచి $3 లక్షల బిజినెస్ కనుక జరిగితే మనం ఇందులో V3 ర్యాంక్కి ఎలిజిబుల్ అవుతాము. V3 ర్యాంక్ అయినటువంటి వ్యక్తికి నెలకి $30 లక్షల నుంచి 60 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. పర్ డే ఒక రోజు ఇన్కమ్ వచ్చి ₹1,00,000. నెక్స్ట్ ఫస్ట్ లెగ్ నుంచి $5 లక్షల బిజినెస్, సెకండ్ లెగ్ నుంచి $5 లక్షల బిజినెస్,
థర్డ్ లెగ్ నుంచి $5 లక్షల బిజినెస్ కనుక జరిగితే V4 ర్యాంక్ అవుతారు. V4 ర్యాంక్ అయినటువంటి వ్యక్తికి నెలకి 60 లక్షల నుంచి 90 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ V3 ర్యాంక్ హోల్డర్ అయినటువంటి మనకి రెండవ అప్లైన్ అయినటువంటి మన తమిళనాడు శాంతారాం సార్ గారికి V3 ర్యాంక్ అచీవ్మెంట్ అయ్యారు. మరి ఎక్కడో లేరు. ఆ సార్ గారికి మన ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ తరపు నుంచి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మన మూడో అప్లైన్ అయినటువంటి V4 ర్యాంక్ అచీవర్ తమిళనాడు ఆనందం సార్ గారు V4 ర్యాంక్ అవ్వడం జరిగింది. సార్ యొక్క ఇన్కమ్ 60 lakhs. ఓకే, రైట్. నెక్స్ట్ ఫస్ట్ లెగ్ నుంచి $10 లక్షల బిజినెస్, సెకండ్ లెగ్ నుంచి $10 లక్షల బిజినెస్, థర్డ్ లెగ్ నుంచి $10 లక్షల బిజినెస్ కనుక జరిగితే మనం ఇందులో V5 ర్యాంక్ అనేది ఎలిజిబుల్ అవుతాం. V5 ర్యాంక్ అయినటువంటి వ్యక్తికి నెలకి 1.5 కోటి నుండి 3 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ V5 మనం ఎలాగైతే అయ్యామో అలాగే ఈ 3 లెగ్గలు కూడా మనల్ని డూప్లికేట్ చేసి V5 కనుక ముగ్గురు V5లు అయితే మనం V6 అవుతాం. V6 అయితే 7 కోట్లు ప్లస్ 7 కోట్ల పైన మంత్లీ తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఎంత బిజినెస్ జరిగి ఎంత ఇన్కమ్ తీసుకుంటాం అనేది మన ఇష్టం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఒక బ్రిడ్జి ఎక్కేటప్పుడు ఒక సైకిల్ తొక్కుకుంటూ వెళితే ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కష్టపడి బ్రిడ్జి మీదకి ఎక్కగానే ఆ బ్రిడ్జి మీదకి ఎక్కిన తర్వాత ఆ సైకిల్ మనం బ్రేకులు వేసినా కూడా ఆకుండా దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో V1 గనక టచ్ చేస్తే V6 అనేది ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న సూత్రం కూడా చెబుతాను. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనవరి నెలలో జాయిన్ అయ్యారనుకున్నాం ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో. జనవరిలో జాయిన్ అయితే ఒక ముగ్గురిని రిఫరల్ చేశారు జనవరిలో. ఓకే, రైట్. అయితే ఇక్కడ మినిమం ఇక్కడ V1 ర్యాంక్ అవడానికి మీ బ్యాలెన్స్ వచ్చి ఉండవలసింది $120 మాత్రమే. ఇక్కడ లక్షల అప్పులు పెట్టి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. మీ దగ్గర $120 అనేది ఇన్వెస్ట్ చేయటం ఫస్ట్ పని. నెక్స్ట్ రెండవది ఒక ముగ్గురిని రెఫరల్ చేయటం. ఒక జనవరి నెలలో మీ కాంట్రాక్ట్స్ లిస్ట్ మొత్తం చెక్ చేసి ఒక ముగ్గురిని రెఫరల్ చేశారు. ఆ ముగ్గురిని ఎలాంటి వ్యక్తుల్ని రెఫరల్ చేయాలంటే పుచ్చు విత్తనాల్లో నుంచి మంచి విత్తనాలను సెలెక్ట్ చేసినట్టు మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పుచ్చు విత్తనం నాటి ఆ మొక్క మొలక రాదు, మొక్క పెరగదు, కాయలు గాయు. అలాగే ఆ ముగ్గురు వ్యక్తులను కూడా మంచి విత్తనాలను సెలెక్ట్ చేసుకోవాలి. జనవరిలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మీరు రిఫరల్ చేశారు. వాళ్ళకి ఏం చెప్పాలి? 2 పాయింట్లు ఇందులో. $120 బ్యాలెన్స్, ఒక ముగ్గురిని రెఫరల్ చేయటం. ఈ 2 పనులే ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో ఉంది. 3వ పని చేయటానికి కూడా ఏం లేదు ఇందులో. ఓకే, రైట్. నెక్స్ట్ ఫిబ్రవరిలో 3 9 మంది అయ్యారు. మార్చిలో 9 27 మంది అయ్యారు. ఏప్రిల్లో 27 81 మంది అయ్యారు. ఏప్రిల్. మేలో 81 243 మంది అయ్యారు. జూన్ లో 243 729 మంది అయ్యారు. ఇవి మొత్తం కౌంట్ తీసుకుంటే 1029 మంది 6 నెలల్లో టీము. సరే, మన క్యాలిక్యులేషన్ అయితే వేసాం, కానీ క్యాలిక్యులేషన్ ప్రకారం టీం వర్క్ జరగాలిగా. ఇందులో సగం మంది 50% వచ్చినా గానీ 500 మందే ఉన్నారు అనుకున్నాం టీంలో. 500 ఇంటూ ప్రతి ఒక్కళ్ళ దగ్గర మినిమం బ్యాలెన్స్ $120 ఉన్నాయి. అంటే 500 ఇంటూ $120 వేస్తే $60,000. మనకు కావాల్సింది అంత ఇక్కడ $50,000 మాత్రమే. కాబట్టి ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో ఒక 6 నెలలు గనక స్టాండర్డ్ గా నిలబడితే V1 ర్యాంక్ అవ్వటం అనేది చాలా చాలా సింపుల్ ప్రాజెక్ట్. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. విత్డ్రాల్ చేసేటప్పుడు 5% ఛార్జెస్ ఉంటాయి. ఈ 5% కూడా ఎలా ఖర్చు చేస్తారనేది కూడా మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది.
2.1% బర్న్ అయిపోయింది ఎల్జిఎన్ఎస్ కాయిన్. దానివల్ల ఏమైందంటే ఆ ఎల్జిఎన్ఎస్ కాయిన్ అనేది ప్రైస్ అనేది పెరగటానికి సహకరించింది. నెక్స్ట్ 0.9% డెవలపర్ ఫీజు, అంటే మన సిస్టాన్ని డెవలప్ చేయడానికి దాని కింద ఖర్చు చేస్తారు. నెక్స్ట్ 2% రివార్డ్ పూల్ కి వెళ్ళటం జరుగుతుంది. ఈ ఒక్క పాయింట్ జాగ్రత్తగానండి. రివార్డ్ పూల్ అంటే ఏంటంటే మనకి ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేస్తాం, స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, యూఎస్డిటిని దాయిలుగా స్వాప్ చేసుకొని దాయిల్ని ఎల్జిఎన్ఎస్ గా స్వాప్ చేసుకొని మనం స్టేక్ చేసుకుంటాం. రోజుకి 24 గంటలు, అంటే ప్రతి గంటకి, అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి 1 అవర్ లో ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో 20 లక్షల మంది అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఈ 20 లక్షల మందిలో 1000 మంది ఈ 1 అవర్ లో ట్రాన్సాక్షన్ చేశారు. అంటే మినిమం ట్రాన్సాక్షన్ ఎంత అంటే అర్హత ఈ రివార్డ్ పూల్కి ఎలిజిబుల్ అవ్వడానికి 100 దాయిలు. 100 దాయిలు ఎవరైతే ఈ 1 అవర్ లో ట్రాన్సాక్షన్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది కనుక చేస్తే ఈ 1000 మందిలో 10 మందిని లక్కీ డ్రా తీస్తారు, మన లాటరీ తీసినట్లు. ఈ 10 మందికి వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్లను బట్టి ఈ $20,000 ని ఈ 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, పంచేసేస్తారు. ఒక్కొక్కరికి $2,000 రావచ్చు, $3,000 రావచ్చు, $5,000 రావచ్చు, $500 కూడా రావచ్చు. వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్ బట్టి ఆ 10 మందికి అనేది రావడం జరుగుతుంది. ఈ గంటకి $20,000, నెక్స్ట్ 1 అవర్కి $20,000, నెక్స్ట్ 1 అవర్కి $20,000, అలా రోజుకి 24 గంటలు ప్రతి గంటకి $20,000 ఫస్ట్ ఆ లాటరీలో సెలెక్ట్ అయినటువంటి 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తానే ఉంటారు. వాళ్ళలో మన పేరు కూడా ఉంటే మనం కూడా అదృష్టవంతులు. అది లక్కీ డ్రా అనమాట. ఓకే, రైట్. అలాగే వీక్లీ వన్స్ ఒకసారి లక్కీ డ్రా తీస్తారు. అందులో సెలెక్ట్ అయినటువంటి 10 మందికి $50,000 డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే 1 మంత్ లో ట్రాన్సాక్షన్ చేసిన లిస్ట్ అంతా తీసి అందులో 10 మందిని లాటరీ తీస్తారు. వాళ్ళకి $1,00,000 డిస్ట్రిబ్యూట్ చేస్తారు నెలకు ఒకసారి. గంటకి $20,000, వారానికి $50,000, నెలకి $1,00,000 డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, రైట్. సరే, ఇందులో మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకుందాం. నో ప్యాకేజీ స్టార్ట్ $1 టు ఎనీ అమౌంట్. ఇక్కడ మీరు $50 రావాలి, $100 రావాలని ప్యాకేజీ అయితే ఏమీ లేదు. మీరు ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో $1 కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మరి $1 అంటే మనకి ఇన్కమ్ కూడా పాయింట్లో ఉంటుంది. మినిమం 1 ఎల్జిఎన్ఎస్ అయితే బాగుంటుంది. 1 ఎల్జిఎన్ఎస్ దగ్గర నుంచి అన్లిమిటెడ్ ఎన్ని ఎల్జిఎన్ఎస్ తోనైనా మనం ఈ ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్, నో ఫండ్ లాకింగ్. ఇక్కడ మన ఫండ్ అనేది లాకింగ్ లో ఉండదు. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎలా ఉంటుందంటే, మీరు ఫోన్ పేలోకి వెళ్ళి బ్యాలెన్స్ చూసుకోవాలంటే ఆ ఫోన్ పే యాప్ నొక్కాలి, ఆ చెక్ బ్యాలెన్స్ పిన్ నంబర్ నొక్కోవాలి, చెక్ బ్యాలెన్స్ నొక్కాలి, ఆ బ్యాంకుని సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవాలి, ఇన్నిసార్లు నొక్కాలి. కానీ ఎల్జిఎన్ఎస్ బ్యాలెన్స్ చూడాలి అంటే Web3 డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్లు, ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, షేపాల్ కావచ్చు, బినాన్స్ కావచ్చు, ఆ యాప్ ని అలా చూపుడు వేలుతో అలా టచ్ చేయగానే ఆ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, మీవి $20 ఉన్నాయి, మీ 20 ఎల్జిఎన్ఎస్లు ఉన్నాయి, మీవి 22 ఎల్జిఎన్ఎస్లు ఉన్నాయి, అంటే అలా కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. ఈ రోజు 8 గంటలకి వచ్చినటువంటి ఇన్కమ్ ఈ అసల్లో యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. ఇక్కడ ఆ ఫండ్ అనేది లాకింగ్ అయిన ఉండదు. మన ఫోన్ పేలో క్యాష్ ఎలాగైతే వాడుకుంటామో అలా వాడుకుంటాం, మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ 16 అవర్స్ హోల్డింగ్, ఆఫ్టర్ దట్ విత్డ్రాల్ ఎనీ టైం 24/7. మనం అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత
ఒక 16 గంటలు మాత్రమే హోల్డింగ్ లో ఉంటుంది. ఎందుకంటే మన అప్లైను ఆ రెఫరల్ కనెక్ట్ అవ్వడానికి కానీ, మన అకౌంట్ అంతా సిస్టానికి కనెక్ట్ అవ్వడానికి కానీ, ఆ ప్రాసెస్ అంతా జరగటానికి ఒక 16 గంటలు టైం తీసుకుంటుంది. 16 గంటలు దాటిన తర్వాత మీకు 24 గంటలు అర్ధరాత్రి మెలకు వచ్చినా కానీ ఎనీ టైం మన అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, నో క్యాపింగ్ టేక్ పిఓఐ అంటిల్ విత్డ్రాల్. అంటే ఇక్కడ మనకు వచ్చిన ప్రాఫిట్ మీద, అంటే మన బ్యాలెన్స్ మీద వచ్చిన 0.2% కి ఇంత లిమిట్ అనేది ఏమీ లేదు. అన్లిమిటెడ్ ఎంతైనా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. నో విత్డ్రాల్ లిమిట్ $1 టు అన్లిమిటెడ్. అంటే మనం $1 దగ్గర నుంచి $1000, $1,00,000, $1,00,00,000, $100 కోట్ల, ఎన్ని డాలర్స్ అయినా సింగిల్ ట్రాన్సాక్షన్ లో విత్డ్రాల్ చేసుకోవచ్చు. 100% క్యాపిటల్ ఇన్ ఎవర్ హ్యాండ్. మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో ఆ ఇన్వెస్ట్మెంట్ లో $1 కూడా కంపెనీ తీసుకోదు, $1 కూడా అప్లైన్ తీసుకోడు. ఓకే, రైట్. నెక్స్ట్, 100% క్యాపిటల్ మొత్తం మన చేతిలోనే ఉంటుంది. ఎనీ టైమ్ క్యాపిటల్ విత్డ్రాల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000 ఇన్వెస్ట్ చేసినా, ₹1,00,000 ఇన్వెస్ట్ చేసినా, మనకి ఏదైనా ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ నచ్చకపోతే ఒక వారం రోజులు, నెల రోజులు గడిచిన తర్వాత మన క్యాపిటల్ అనేది ఫుల్ అమౌంట్ మొత్తం తీసుకొని మనం బయటకు వచ్చేయచ్చు 1 సెకండ్ లో. ఓకే, రైట్. విత్డ్రాల్ ఇన్ 1 క్లిక్, నో ప్రాసెసింగ్ టైము. మనం విత్డ్రాల్ చేస్తే ఇక్కడ స్టేక్, అన్స్టేక్ అనే 2 బటన్స్ ఉంటాయి. స్టేక్ చేస్తే ఎల్జిఎన్ఎస్ లో వ్యాలెట్ లోకి వెళ్తాయి, అన్స్టేక్ చేస్తే ఎల్జిఎన్ఎస్ లో అకౌంట్ నుంచి బయటకు వచ్చేస్తాయి. 2 సెకండ్ పాటు టైమే. రెప్పపాటు కాలంలో విత్డ్రాల్ చేసుకోవచ్చు. మీరు గంటకు వస్తుంది, 16 గంటలకు వస్తుంది, 24 గంటలకు వస్తుంది, 3 రోజులకు వచ్చింది అనే కండిషన్ ఏం లేదు. రెప్పపాటు కాలంలో విత్డ్రాల్ చేసుకోవచ్చు మనం. నో లాకింగ్. ఇక్కడ లాకింగ్ అనేది లేదు. కండిషన్ ఏమైనా ఉందంటే ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో దెర్ ఈజ్ నో కండిషన్. ఇక్కడ ఎటువంటి కండిషన్ లేదు. మన సపోర్టింగ్ వ్యాలెట్లు ఏంటంటే టోకెన్ పాకెట్, ట్రస్ట్ వ్యాలెట్, షేపాలు, బెనాన్స్, డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్లు అన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి సపోర్టింగ్ బ్లాక్ చైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక మనిషి నడవటానికి ఒక రోడ్డు కావాలి, అలాగే ఒక కాయిన్ నడవాలంటే బ్లాక్ చైన్ కావాలి. ఓకే, మనకి పాలిగన్ బ్లాక్ చైన్ మీద మన ఎల్జిఎన్ఎస్ కాయిన్ అనేది నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా ఆ పేరు పేరున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ లాస్ట్ లో ఒక చిన్న క్యాలిక్యులేటర్ ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్ట్ కి ఒక కాయిన్ ఎలా డెవలప్ అవుతుంది అనేది ఒక క్యాలిక్యులేటర్ ఉంది. ఆ క్యాలిక్యులేటర్ చూపించుకొని క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది షేపాల్ వ్యాలెట్. ఈ షేపాల్ వ్యాలెట్ ని అలా టచ్ చేయగానే మనకి ఇలా స్క్రీన్ మీద ఇక్కడ ఎన్ని ఎల్జిఎన్ఎస్లు ఉన్నాయని కనపడతా ఉంటాయి. 21 ఎల్జిఎన్ఎస్లు ఉన్నాయి. ఇక్కడ మనకి సెంటర్ బటన్ పైన ఎక్స్ప్లోర్ ఉంది. ఎక్స్ప్లోర్ నొక్కితే మనకి ఈ రెడ్ సింబల్ అనేది మన ఆరిజిన్ సింబల్. ఇది ఈ రెడ్ సింబల్ నొక్కితే మనకి అకౌంట్ లోకి అనేది వెళ్ళిపోతాం. అంటే అకౌంట్ లోకి వెళ్ళటం కూడా చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఎంత చదువులేని వ్యక్తులైనా సరే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మన పైన ఉన్నటువంటి అడ్రస్, ఈ 3 గీతలు కనుక నొక్కితే ఇక్కడ చూడండి మనకి స్టేక్ అని ఉంది. ఈ స్టేక్ కనుక నొక్కితే ఇది మన బ్యాలెన్స్ 21 ఎల్జిఎన్ఎస్ లో. నెక్స్ట్ ఇక్కడ స్టేక్, అన్స్టేక్ అని ఉన్నాయి 2 ఆప్షన్స్. స్టేక్ నొక్కితే ఎల్జిఎన్ఎస్ లోపలికి వెళ్తాయి, అన్స్టేక్ నొక్కితే ఎల్జిఎన్ఎస్ లో బయటకు వచ్చేస్తాయి. ఇదంతా మీకు టెక్నికల్ సెషన్ లో నేర్పిస్తారు. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఇది క్యాల్కులేటర్ చూడండి, ఎల్జిఎన్ఎస్ క్యాల్కులేటర్. మనకి ఇక్కడ 0.20% మీద మనం సింపుల్ క్యాల్కులేషన్ తీసుకున్నాం. ఒక 20 ఎల్జిఎన్ఎస్ని ఇన్వెస్ట్ చేసాం అంటే $120కి ప్రజెంట్ రేట్ ప్రకారం 20 ఎల్జిఎన్ఎస్లు వస్తాయి. ఈ 20 ఎల్జిఎన్ఎస్ లో 7 రోజులకి ఎంత అవుతుంది, 1 మంత్ కి ఎంత అవుతుంది. ఇక్కడ చూడండి కింద ఎల్జిఎన్ఎస్ బ్యాలెన్స్ 23 ఎల్జిఎన్ఎస్లు. 6 మంత్ కి ఎంత అవుతుంది, 59 ఎల్జిఎన్ఎస్లు అవుతాయి. అదే 1 ఇయర్ కి ఎంత అవుతుంది, 180
ఎల్జెన్ఎస్లు అవుతాయి. ఓకే, రైట్. సరే, ఈ 180 ఎల్జెన్ఎస్లని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఈ 20 ఎల్జెన్ఎస్లని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే 2వ సంవత్సరాలకి, అంటే 2 సంవత్సరాలకి 1632 ఎల్జెన్ఎస్లు అవుతాయి. సరే, ఈ 1632 ఎల్జెన్ఎస్లని మరలా కాపీ చేసుకొని ఇక్కడ ఈ 180 ఎల్జెన్ఎస్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి ఈ కాపీ చేసుకున్న 1632 ఎల్జెన్ఎస్ని పేస్ట్ చేస్తే మనకి 14,742 ఎల్జెన్ఎస్లు అవుతున్నాయి. ఓకే, ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం 89,882.61 డాలర్స్ వస్తుంది. అంటే సుమారుగా ఒక 89 లక్షల రూపాయలు వస్తాయి 3 సంవత్సరాలకి. మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఇది $120. $120తో 20 ఎల్జెన్ఎస్లు కొనుక్కొని ఈ ఎల్జెన్ఎస్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే 3 సంవత్సరాలు కాంపౌండింగ్ ద్వారా 89 లక్షలు, అంటే ఒక $12,120 అంటే ఇంచుమించు 12,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనకు 3 సంవత్సరాలకి 89 లక్షల రూపాయలు వచ్చినాయి. అంటే ప్రాఫిట్టా కాదా? ఇంచుమించు దగ్గరగా ₹1,00,00,000. అదే ఎల్జెన్ఎస్ కాయిన్ ప్రైస్ $12 అయింది అనుకోండి, మనకి 89 లక్షలు డబుల్ వస్తాయి, అంటే $1,80,00,000 వస్తాయి. అదే ఎల్జెన్ఎస్ కాయిన్ ప్రైస్ డౌన్ అయినా $3 డౌన్ అయినా కానీ మనకి ఇందులో సగం 45 లక్షల రూపాయలు వచ్చినా కానీ మనం మాక్సిమం ప్రాఫిట్ లోనే ఉంటాం. ఓకే, రైట్. మరి ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు మన అప్లైన్కి మీ అందరికి కూడా పేరున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ ప్లాన్ ప్రెజెంటేషన్. చాలా అద్భుతంగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం గారు.